హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 హిందీలో తెలుగులో కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయండి. తమిళ, కన్నడ, మలయాళంలో కలెక్షన్లు చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకు మొత్తం మాట్లాడదామంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మ్యాటర్లోకి వెళ్ళే ముందు అల్లు అర్జున్ గారు పుష్ప 2 ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మాట్లాడాలి. హిందీలో అయితే బేభత్సంగా వస్తున్నాయి కలెక్షన్లు, మామూలు కలెక్షన్లు కాదు, తెలుగులో కూడా బేభత్సమైన కలెక్షన్లు వస్తున్నాయి. హిందీలో మెయిన్ భయ్య అన్ని రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తుంది. తమిళంలో రికార్డు బ్రేక్ చేస్తుంది అంటే బ్రేక్ చేయదు భయ్య. లియో రికార్డు ఉంది, రోబో రికార్డు ఉంది, పిఎస్ రికార్డు ఉంది, PS1 PS2 విక్రమ్ రికార్డు, అన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది పుష్పకి. తమిళంలో అయితే ఇంకా రికార్డులు బ్రేక్ చేయలేదు భయ్య. మలయాళంలో కూడా అంతే, మంజుమల బాయ్స్ ఉంది, 2018 స్టోరీ ఉంది, ఆవేశం ఉంది, మన ఫహద్ ఫాజిల్ గారిది. ఆ రికార్డు కూడా బ్రేక్ చేయడం కష్టం. కన్నడలో చూసుకుంటే KGF చాప్టర్ 2 ఉంది, కాంతారా ఉంది, KGF 1 ఉంది, ఇంకా ఉన్నాయి భయ్య రికార్డులు. ఇవి అయితే బ్రేక్ చేయలేదు. అంటే ఈ 3 భాషల్లో కన్నడ, తమిళ, మన మలయాళం ఈ 3 భాషల్లో రికార్డులు బ్రేక్ చేయలేదు. కానీ హిందీలో కొత్త రికార్డులు సృష్టిస్తుంది భయ్య. బాలీవుడ్ హీరో కూడా దాటని రికార్డులు మన పుష్పరాజు దాటి చూపెడుతున్నాడు. డే 1లో 72 కోట్లు బాలీవుడ్ హీరో దాటలేకపోయాడు భయ్య. గట్టిగా ఉంటే 65 కోట్లు దాటాడు. మన జవాన్తో ఇది షారుఖ్ ఖాన్ దాటాడు, ఎక్కువ దాటలేకపోయాడు. కానీ పుష్పరాజు డే 1లోనే 72 కోట్లు దాటి చూపెట్టాడు. అర్థం చేసుకుంటే ఏ రేంజ్ క్రేజ్ ఉందో. కానీ తమిళ చెత్తలంజా కొడుకులు మన తెలుగు హీరోలకి మూవీస్కి సపోర్ట్ చేయరిపోయా. వీళ్ళంతే, ఇంకా జాతి అంతే, ఇంకా తమిళ జాతి అంతే. ఎలాగుంటుందంటే మన తమిళోనే సపోర్ట్ చేయాలి, మన తమిళ మూవీస్నే చూడాలి. కామెంట్లు కూడా దరిద్రనా కొడుకులు చాలా గట్టిగా చేస్తున్నారు భయ్య, ట్రోల్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు. మీరు హిందీ రికార్డులు బ్రేక్ చేయడం కాదు, తెలుగు రికార్డులు బ్రేక్ చేయడం కాదు, దమ్ము ఉంటే మా తమిళ రికార్డులు బ్రేక్ చేసి చూపెట్టండి. పుష్ప అయితే యావరేజ్గానే ఉందని చాలామంది కామెంట్ చేస్తున్నారు భయ్య. తమిళంలో సరిగ్గా ఆడతలేదు. థియేటర్లో 800 థియేటర్లు ఇచ్చాడు, కానీ గట్టిగా ఉంటే ఒక 300 400 థియేటర్లో ఫుల్ అవుతున్నాయి భయ్య. మిగతా మొత్తం చాలా మట్టుకు ఖాళీగానే ఉన్నాయి. ఒక పక్కన హిందీ వాళ్ళు అయితే థియేటర్లు తక్కువ ఇచ్చారు, ఇంకా ఎక్కువ కావాలని గోల పెడుతున్నారు భయ్య. టికెట్లు దొరుకుతలేదు, అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయిపోతున్నాయి. వాళ్ళు ఒక గోల్ చేస్తున్నారు ఇంకా థియేటర్లు కావాలని. కానీ చెత్తనా కొడుకులు అంటే తమిళోళ్ళు మాకు అయితే నచ్చలేదు సరిగ్గా. థియేటర్లు అనవసరంగా ఎక్కువ ఇచ్చేశారు, ఖాళీగానే ఉన్నాయి థియేటర్లని వీళ్ళు అయితే ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారిని. ఏది నిజమంటే పుష్ప మూవీ అయితే చాలా బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. అన్నీ ఉన్నాయి పుష్ప మూవీలో, ఎమోషను, ఫైట్స్, కామెడీ, తర్వాత డ్యాన్స్, మొత్తం అన్నీ ఉన్నాయి భయ్య. ఏది లేదు అన్నది లేదు మ్యాటర్, అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ భయ్య. దీనికన్నా తోపు సినిమాలు ఉన్నాయంటే ఉన్నాయి భయ్య. కానీ అల్లు అర్జున్ గారి కెరియర్లో ద బెస్ట్ సినిమా అంటే పుష్ప 2 అంటాను. ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు అల్లు అర్జున్ గారు. నిజంగా బాలీవుడ్లో కలెక్షన్లు ఎందుకు వస్తున్నాయి? బాలీవుడ్లో హీరోలు ఎవరూ లేరు భయ్య, సరైన హీరోలు లేరు, డైరెక్టర్లు కూడా లేడు. ఏదో ఒక 10 సినిమాల్లో 2 సినిమాలు హిట్ అవుతాయి అంతే బాలీవుడ్ వాళ్ళు. మిగతా మొత్తం రీమిక్లే. మన తెలుగు సినిమాలు ఉంటాయి కదా భయ్య, సూపర్ హిట్ అయిన సినిమాలు గట్ట, అవి అయితే రీమిక్లు చేస్తున్నారు. పెద్ద ఏమీ లేవు భయ్య బాలీవుడ్లో. హీరోలు అన్న వాళ్ళే రేలు మన తెలుగు హీరోలే ఉన్నారు. అంటే ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఇంకా ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళే ఉన్నారు భయ్య. బాలీవుడ్లో కూడానే దత్తత తీసేసుకున్నారు, మన తెలుగు వాళ్ళే దత్తత తీసుకున్నారు బాలీవుడ్ మొత్తాన్ని. తమిళంలో అయితే హీరోలు ఉన్నారు భయ్య, డైరెక్టర్లు కూడా తోపు ఉన్నారు. మన వాళ్ళకి అయితే రానివ్వరు, సరిగ్గా రానివ్వరు. అంటే సరిగ్గా అంటే మీరు ఇప్పుడు తెలుగు సినిమా సూపర్ హిట్ అన్ని భాషల్లో అవుతుంది భయ్య, కానీ తమిళంలో అవ్వదు. తమిళంలో రికార్డులు కూడా బ్రేక్ చేయలేదు. ఒకటి చెప్తున్నాను, తమిళ సినిమాలు ఏ పెద్ద సినిమా తీసినా మన తెలుగు రికార్డు బ్రేక్ చేయలేదు భయ్య. సేమ్ అంతే. ఇంకా తమిళం తెలుగు అంటే తమిళోళ్ళు వచ్చి మన తెలుగులో ఉన్న రికార్డులు బ్రేక్ చేయలేరు. సేమ్ మన తెలుగులో ఎంత తోపు సినిమా తీసినా తమిళంలో ఉన్న రికార్డులు బ్రేక్ చేయలేడు. కానీ తమిళ హీరోలు హిందీ రికార్డులు బ్రేక్ చేయలేరు భయ్య. మన తెలుగు హీరోలు బ్రేక్ చేస్తారు.
మన తెలుగు వాళ్ళు గ్రేట్ అని ఎందుకు అంటున్నానంటే, ప్రభాస్ గారు పాన్ ఇండియా సినిమాలు పరిచయం చేసిందే ప్రభాస్ గారు. బాహుబలి 1తో అన్ని భాషల్లో తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాక అందరూ వస్తున్నారు భయ్య, ప్రతి హీరో వస్తున్నారు. అప్పుడు దాకా ఎప్పుడూ రిస్క్ చేయలేదు, ప్రభాస్ గారే ముందు రిస్క్ చేశారు. అంటే రాజమౌళి గారు బాహుబలి 1 పాన్ ఇండియా రేంజ్లో థియేటర్లో రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టారు. అప్పటి నుంచి మన ప్రభాస్ గారు వచ్చారు కదా, ఇలా అందరూ వస్తామని అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, తర్వాత తమిళ్ నుంచి విజయ్ దళపతి గారు, రజనీకాంత్ గారు, విక్రమ్ గారు, వీళ్ళందరూ వచ్చారు భయ్య. మళ్ళా మలయాళం నుంచి మమ్ముట్టియాల గొడుగు ఎవరు, దుల్కర్ సల్మాను, ఫహద్ ఫాసిలు, వీళ్ళందరూ వచ్చారు. హిందీ నుంచి కూడా అంతే, ఇంకా షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, వీళ్ళందరూ వచ్చారు భయ్య. ఫస్ట్ ప్రభాస్ గారే వచ్చారు. పాన్ ఇండియా మూవీ స్టార్ అంటే ప్రభాస్ గారే భయ్య, నెంబర్ 1 ఆయనే, ఇంకా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అల్లు అర్జున్ గారు కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు భయ్య, ఈ మూవీతో అయిపోయారు. పుష్ప 1తో అవ్వారు, ఈ మూవీతో అయితే కన్ఫర్మ్ అయిపోయాడు. ఇంకా టాప్ 2లో ఉన్నారు అల్లు అర్జున్ గారు. టాప్ 1లో ప్రభాస్ గారు ఎందుకు ఉన్నారంటే కలెక్షన్లు భయ్య, బేభత్సమైన కలెక్షన్లో. అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా ఓపెనింగ్ డే 100 కోట్లు ఏ హీరో కూడా కొట్టలేడు, కానీ మన ప్రభాస్ గారు అట్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా 100 కోట్లు దాటే కలెక్ట్ చేస్తారు. ఆది పురుషు అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా, కానీ ఫస్ట్ డే కలెక్షన్ చూసుకోండి, వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్ చూసుకోండి. సలార్ కూడా చాలామంది నెగిటివ్ కామెంట్లు, అదే నెగిటివ్ రివ్యూస్ పెట్టి ఫ్లాప్ చేయడానికి చూశారు, కానీ సూపర్ హిట్ అవ్వింది. కొన్ని చోట్ల యావరేజ్గా ఆడిన ఫస్ట్ డే కలెక్షన్లు ఒకసారి చూసుకోండి, గూగుల్ ఓపెన్ చేసి అర్థమైపోద్ది. నెంబర్ 1 స్టార్ ఎవరో ప్రభాస్ గారే నెంబర్ 1 స్టారు. సెకండ్ ప్లేస్లో అయితే అల్లు అర్జున్ గారు వచ్చారు భయ్య. తర్వాత కలెక్షన్ అయితే బేభత్సంగా పుష్ప 2 కలెక్ట్ చేస్తుంది భయ్య, మామూలు కలెక్షన్ కాదు. బాహుబలి దాటుతుందంటే దాటే అవకాశం ఎక్కువ ఉంది భయ్య. మ్యాక్సిమం 1500-1600 కోట్లు అనుకుంటున్నాను నేను. చాలామంది కామెంట్లు చేస్తున్నారు 2000 కోట్లు 3000 కోట్లు దాటేస్తుందని అని. దాటదు భయ్య, ఇప్పుడు ఫస్ట్ అలాగే వస్తాయి, ప్రతి సినిమాకి కూడా కలెక్షన్లు అలాగే వస్తాయి. న్యాయంగా మాట్లాడాలంటే 16-17 గట్టిగా ఉంటే బాహుబలి రికార్డు దాటుతుంది భయ్య. దానికన్నా ఎక్కువ దాటనివ్వరు కూడా చాలామంది. అప్పటికి తమిళంలో థియేటర్లు అన్నీ తీసేస్తారు భయ్య, సినిమాలు తీసేస్తారు, మలయాళంలో తీసేస్తారు, కన్నడలో తీసేస్తారు. గట్టిగా ఉంటే హిందీలోనే ఆడాలి, ఇంకా అలాగా ఒక 2 నెలలు 3 నెలలు అలాగే హిందీలోనే ఆడాలి. తెలుగులో కూడా సినిమాలు ఉన్నాయి భయ్య, డిసెంబర్న చాలా సినిమాలు ఉన్నాయి. డిసెంబర్ దాకా ఛాన్స్ భయ్య. పుష్ప 2కి ఇంకా కొడితే 2000 కోట్లు కొడుతుంది, లేకపోతే 1500 కోట్లతో ఆగిపోద్ది. ఏమైనా తప్పులు ఉంటే క్షమిస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ లైక్ చేసుకుని భయ్య. జై హింద్, జై భారత్.